దేశంలోని 15 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 చేపట్టారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్ కేటుగాళ్లకు సిమ్ కార్డులు అమ్ముతున్న 10 మంది ఏజెంట్స్ ను అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్లకు మీడియేటర్లుగా ఉన్న 30 మందికి నోటీసులు ఇచ్చారు. ఇంకా 15 రాష్ట్రాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు సైబర్ పోలీసులు. ఇక గతంలో సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్స్ అందజేస్తున్న అకౌంట్ హోల్డర్లే టార్గెట్ గా ఆపరేషన్ ఆక్టోపస్ 1 నిర్వహించారు. ఇక ఆ తర్వాత నేరగాళ్లకి సహకరిస్తున్న బ్యాంక్ మేనేజర్లు సిబ్బంది టార్గెట్ గా ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 నిర్వహించారు. ఇక ఇప్పుడు ఆపరేషన్ ఆక్టోపస్ 3.0లో సైబర్ నేరగాళ్లకి టికెట్లు ఇస్తున్న ఏజెంట్ల భరతం పడుతున్నారు. దేశంలోని 15 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 చేపట్టారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్ కేటుగాళ్లకు సిమ్ కార్డులు అమ్ముతున్న 10 మంది ఏజెంట్స్ ను అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్లకి మీడియేటర్లుగా ఉన్న 30 మందికి నోటీసులు ఇచ్చారు. ఇంకా 15 రాష్ట్రాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు సైబర్ పోలీసులు. గతంలో సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్స్ అందజేస్తున్న అకౌంట్ హోల్డర్లే టార్గెట్ గా ఆపరేషన్ ఆక్టోపస్ 1 నిర్వహించారు. తర్వాత నేరగాళ్లకి సహకరిస్తున్న బ్యాంక్ మేనేజర్లు సిబ్బంది టార్గెట్ గా ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 నిర్వహించారు. ఇక ఇప్పుడు ఆపరేషన్ ఆక్టోపస్ 3.0లో సైబర్ నేరగాళ్లకి టికెట్లు ఇస్తున్న ఏజెంట్ల భరతం పడుతున్నారు. రెడీగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 స్టార్ట్ చేశారు, అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుత రోజుల్లో ఫిజికల్ అఫెన్స్ తగ్గాయి, సైబర్ నేరాలు పెరిగాయి. సైబర్ నేరగాళ్లు ఇటు మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా వివిధ రకాల స్కామ్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతూ అమాయక ప్రజల నుండి కోట్ల రూపాయలు దండుకుంటున్న సిచ్యువేషన్ మనం చూసాము. ఇక పోలీసులు కూడా సైబర్ క్రైమ్స్ పైన ఎక్కువగా కూడా ఫోకస్ పెట్టారు. పోలీసులు సైబర్ క్రైమ్స్ పైన ఫోకస్ పెట్టి సైబర్ నేరగాలు ఎక్కడి నుంచి ఎక్కువగా ఈ సైబర్ క్రైమ్స్ ని పాల్పడుతున్నారు, ఈ సైబర్ క్రైమ్ సంబంధించిన మానిటరింగ్ జరుగుతుంది అనే దానిపైన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ పెట్టి ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 నిర్వహించారు. వివిధ కేసులకు సంబంధించి అంటే సైబర్ నేరగాళ్ళకి సిమ్ కార్డులు సప్లై చేస్తున్న ముఠాలపైన ఫోకస్ పెట్టారు. సిమ్ కార్డులు ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ 10 మంది ఏజెంట్లకు సంబంధించి వాళ్ళని ఐడెంటిఫై చేయడము, పూర్తి స్థాయి మానిటరింగ్ నిర్వహించిన తర్వాత దాదాపు సైబర్ నేరగాళ్ళకి సిమ్ కార్డులను సప్లై చేస్తున్న ముఠాకు సంబంధించి 10 మందిని అరెస్ట్ చేసిన సిచ్యువేషన్. దాదాపు 15 రాష్ట్రాల్లో కూడా ఈ ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 నిర్వహించారు. ఇటు రాజస్థాన్, గుజరాత్, బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ ఇలా దాదాపు 15 రాష్ట్రాల్లో కూడా ఈ ఆపరేషన్ నిర్వహించారు. 10 మంది ఏజెంట్లు ఎవరైతే సిమ్ కార్డులు సైబర్ నేరగాళ్ళకు సప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఆచూకీ పట్టుకోవడంతో పాటు 10 మంది ఏజెంట్లని అరెస్ట్ చేసిన విషయం. మెయిన్గా సైబర్ క్రైమ్స్కి పాల్పడుతున్నప్పుడు వివిధ రకాల మోడస్ ఆపరెండి ఉంటుంది, వివిధ రకాలుగా కూడా సైబర్ క్రైమ్స్కి సైబర్ నేరగాళ్ళు పాల్పడుతుంటారు. సైబర్ క్రైమ్స్ సంబంధించి కొన్ని స్కామ్స్ సంబంధించి ఫోన్లు చేసి ఎవరైతే అమాయక ప్రజలు ఉంటారో ఫోన్ల ద్వారా వాళ్ళతో మాట్లాడి వివిధ కన్సల్టెంట్స్ అని కావచ్చు, లేకపోతే ఇతరేతర వాళ్ళని ఆశ చూపి పెట్టుబడులు పెట్టే దిశగా వాళ్ళని మొత్తం కూడా మైండ్ వాష్ చేసి పెట్టుబడులు పెట్టిన తర్వాత మొత్తం కూడా బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తున్న సిచ్యువేషన్. సో ఈ విధంగా సైబర్ నేరగాళ్ళు సైబర్ క్రైమ్స్కి పాల్పడుతున్నప్పుడు వాళ్ళకి ఎవరైతే సిమ్ములు సప్లై చేస్తుంటారో, ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు వాళ్ళ పేరు మీద సిమ్ తీసుకొని సైబర్ క్రైమ్స్కి పాల్పడితే పోలీసులకు చిక్కే అవకాశం ఉంటుంది. సో ఎక్కడ వాళ్ళ ఐడెంటిటీ లేకుండా ఈ విధంగా కొందరు ఏజెంట్లు వీళ్ళకి సిమ్ కార్డులను సప్లై చేయడము, ఆ సిమ్ కార్డులు సైబర్ నేరగాళ్ళు తీసుకున్న తర్వాత ఆ సిమ్ కార్డుల ద్వారానే సైబర్ క్రైమ్స్కి పాల్పడుతున్నారు అనేది పోలీసులు గుర్తించారు. సో రెగ్యులర్గా కంప్లైంట్స్ రావడం, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి ఈ తరహా కేసులకు సంబంధించి కొంతమేరకు కంప్లైంట్స్ వచ్చిన తర్వాత దీనిపైన ఇన్డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేసిన టైంలోనే వీళ్ళంతా కూడా ఏజెంట్ల తోటి కొంతమేరకు సిమ్ కార్డులను గ్యాదర్ చేసుకొని ఆ సిమ్ కార్డులని యూజ్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సో వాళ్ళు వివిధ రాష్ట్రాల నుండి ఈ సైబర్ క్రైమ్స్ సంబంధించి మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్నారు అనే ఒక పక్క సమాచారంతో ఈ ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 నిర్వహించారు. సో గతంలో కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ తరహా ఆపరేషన్ ఆక్టోపస్ నిర్వహించారు. గతంలో అంటే బ్యాంకులకు సంబంధించి వీళ్ళకి అకౌంట్స్ ఎవరైతే సప్లై చేస్తున్నారో మెయిన్గా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి నమోదవుతున్న సైబర్ క్రైమ్ కేసుల్లో ఇటు ఇతర ప్రాంతాలకు సంబంధించి అంటే డబ్బులకు సంబంధించి ట్రాన్సాక్షన్ ఏదైతే అకౌంట్ నుండి జరుగుతుందో
ఉంటుందో ఆ అకౌంట్ ఆధారంగా ఇతర రాష్ట్రాల్లో అక్కడికి వెళ్ళి చూస్తే అసలు సైబర్ నేరగాళ్ళకి సైబర్ క్రైమ్ సంబంధించి ఎవరైతే దాన్ని ఆపరేట్ చేస్తుంటారో కానీ ఆ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్ ఏదైతే సైబర్ క్రైమ్ సంబంధించిన ట్రాన్సాక్షన్ జరుగుతుందో ఆ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన వారు అక్కడ లేబర్గా పనిచేయడము లేకపోతే చిరు వ్యాపారాలు చేసుకుని ఆ జీవనం సాగించేవారు ఉంటున్నారు. అయితే మెయిన్గా ఈ సైబర్ నేరగాళ్ళు ఈ బ్యాంకు అకౌంట్స్ వాళ్ళకి డబ్బు ఆశ చూపి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తాము అని చెప్పి ఆ బ్యాంకు అకౌంట్ వివరాలు తీసుకొని సైబర్ నేరాలకి ఆ బ్యాంకు పర్టికులర్ అకౌంట్ నుండి పాల్పడుతున్నట్లు గుర్తించిన క్రమంలో గతంలో ఆపరేషన్ ఆక్టోపస్ సంబంధించి ఫస్ట్సారి బ్యాంక్ అకౌంట్ సంబంధించిన దానిపైన ఆపరేషన్ నిర్వహించారు. ఇక సెకండ్ సారి ఈ అకౌంట్స్ ఈ విధంగా సైబర్ నేరగాళ్ళు ట్రాన్సాక్షన్స్కి యూజ్ చేస్తున్నారు అని తెలిసి కొందరు బ్యాంక్ సంబంధించిన నిర్వాహకులు కూడా వీళ్ళకి సహకరిస్తున్నారు. ఖచ్చితంగా బ్యాంక్ సంబంధించిన నిర్వాహకుల వాళ్ళ సపోర్ట్ లేకుండా బ్యాంక్ సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, బ్యాంక్ సంబంధించి ఆ పర్టికులర్ బ్రాంచ్కి సంబంధించిన మేనేజర్ సపోర్ట్ లేకుండా ఈ విధంగా సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉండదు. కాబట్టి సో ఆపరేషన్ ఆక్టోపస్ 2.0లో మొత్తం బ్యాంక్ సంబంధించిన మేనేజర్లు కావచ్చు, బ్యాంక్ సంబంధించిన ఎంప్లాయీస్, బ్యాంక్ సంబంధించిన వారిపైన ఆపరేషన్ నిర్వహించారు. సో తాజాగా సిమ్ కార్డులను సప్లై చేస్తున్నారు అనే ఒక పక్కా సమాచారంతో ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్లో నమోదవుతున్న కేసుల ఆధారంగా కొంతమేరకు ఇన్డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత దాదాపు 15 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 నిర్వహించారు. పెద్ద మొత్తంలో సిమ్ కార్డులని సైబర్ నేరగాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ ఏజెంట్లకు సంబంధించి దాదాపు 10 మందిని ప్రస్తుతం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సో సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రోజు ఒక కొత్త తరహా మోడస్ ఆపరెండితో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఒక తరహా సైబర్ క్రైమ్ పైన ప్రజలకు అవగాహన వచ్చింది అనుకునే లోపే సైబర్ క్రైమ్ పోలీసులు అవగాహన ప్రజల్లో తీసుకొస్తున్న లోపే ఇంకొక కొత్త తరహా నేరానికి తెరలేపుతున్నారు. కాబట్టి సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒకప్పుడు ఇళ్లలో దోపిడీలు, తాళాలు పగలగొట్టి ఇళ్లలో బీరువాల్లో ఉన్న నగదు తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు బ్యాంకులో సేఫ్గా ఉంది అనుకున్న నగదు కూడా సైబర్ క్రైమ్ నేరగాళ్ళు ఈజీగా కొట్టేస్తున్నారు. సో ఈ రకమైన సైబర్ నేరగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. సో సైబర్ నేరగాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుండి ఈ సైబర్ క్రైమ్స్ని ఎక్కువగా మానిటరింగ్ చేస్తున్నారు అనే దానిపైన కూడా ఫోకస్ పెట్టారు. సో ఇలాంటి ఆపరేషన్ ఆక్టోపస్లు రానున్న రోజుల్లో ఇంకా కొనసాగుతాయనేది కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. సైబర్ క్రైమ్స్ పట్ల పూర్తి స్థాయిలో నిఘా పటిష్టం చేయడంతో పాటు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హైదరాబాద్ పోలీసులు ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం మాత్రం సిమ్ కార్డులు సప్లై చేస్తున్న ముఠా గుట్టునట్టు చేశారు. గతంలో మనం చెప్పుకుంటున్నట్టు స్టెప్ బై స్టెప్ సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్న మోడస్ ఆపరేండిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సహకరిస్తున్న వారిపైన ఒక్కొక్కటిగా ఆపరేషన్ దిగుతున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. గతంలో బ్యాంక్ అకౌంట్ సప్లై చేసేవారిని, దాని తర్వాత బ్యాంక్లో ఉండి సహకరిస్తున్న వారిని ఇప్పుడు సిమ్ కార్డులు ఇచ్చి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్న ఏజెంట్లని మొత్తం కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసిన సిట్యువేషన్. సో 15 రాష్ట్రాల్లో ఆపరేషన్ నిర్వహించి 10 మంది సిమ్ కార్డులను సప్లై చేస్తున్న ముఠాకు సంబంధించిన ఏజెంట్లను అరెస్ట్ చేశారు. రానున్న రోజుల్లో ఈ తరహా ఆపరేషన్లు ఏ రాష్ట్రంలో సైబర్ క్రైమ్ సంబంధించి హైదరాబాద్లో విక్టిమ్ రిపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఆయా రాష్ట్రాలపైన ఫోకస్ పెట్టాము. రానున్న రోజుల్లో ఈ తరహా ఆపరేషన్ విస్తృతంగా నిర్వహించి మొత్తం సైబర్ క్రైమ్ కట్టడికి కృషి చేస్తాము అనేది సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు.